హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషి సిస్టర్స్. నేను మీ హారిక. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? పెళ్లి వీడియో సెకండ్ పార్ట్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఎదురు సన్నాహాలు అది అయిపోయిన తర్వాత డీజే తర్వాత ఇక్కడ భోజనాలు అయితే మేము చేసేస్తున్నాము. ఇంకా డీజే కొంత పార్ట్ పెద్దవాళ్ళు చేసింది ఉందని చెప్పాను కదండి. సో అదైతే ఈ వీడియోలో నేను షేర్ చేయబోతున్నాను. ఇగోండి, ఇక్కడైతే మా వాడు చూడండి, తినేదేం ఉండదు కానీ మొత్తం ఐస్ క్రీములతో వీటితో గెంటేస్తూ ఉంటాడు. ఇక్కడేమో అమ్మ మీకు సరదాగా బూరి అవన్నీ చూపిస్తుంది. సో ఇక్కడైతే పెద్దవాళ్ళ డీజే స్టార్ట్ అయిందండి. కొంచెం చిన్న ఇబ్బంది వల్ల ఎక్కువ వీడియో అయితే పెట్టలేకపోతున్నాను, చిన్న చిన్న బిట్లే పెట్టాను నేను. సో ఇక్కడైతే చాలా బాగా చేశారండి, పెద్దవాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. మీరే చూడండి, అర్థమవుతుంది. మా వాడికైతే వాళ్ళ పిన్ని డీజే సూర్య అని పేరు పెట్టిందండి. పెద్దవాళ్ళు అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా నిలబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అలా కంటిన్యూస్గా డాన్స్ చేస్తూనే ఉన్నారు ఫ్లోర్ మీద. సో చాలా సూపర్గా చేశారండి. ఎనర్జీ లెవెల్స్ వేరే లెవెల్ అని చెప్పాలన్నమాట. అసలు ఇక్కడైతే చూడండి, ఒక పక్కన ఈ డీజే షో అంతా జరుగుతుంటే ఇంకొక పక్కన బాంబుల వర్షం కురుస్తుంది. చాలా బాగుందండి. కంటిన్యూ షాట్స్ అండి ఇవి, సూపర్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే మేము క్యాట్ వాక్ లాగా శారీస్తో వాక్ చేసామండి, ఏదో మోడల్స్ లాగా. ఇక్కడైతే సరదాగా మీకు చూపిద్దామని అయితే షేర్ చేశాను, చూడండి. సో చాలా హ్యాపీ అయితే అనిపించిందండి. ఇదన్నీ కూడా పార్టిసిపేట్ చేయడం కానీ వీళ్ళందరూ వేసేవి చూడడం కానీ చాలా సరదాగా చాలా హ్యాపీగా అనిపించిందండి. అదే మా నాన్నగారు ఉంటే అది ఇంకా వేరే లెవెల్ అని చెప్పాలి. ఆయన కంటిన్యూస్గా ఎనర్జీగా చేస్తారు అసలు. ఇక్కడైతే ఇంకా నెక్స్ట్ మార్నింగ్ పెళ్లి రోజు అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో మేమందరం కూడా రెడీ అయిపోయి మార్నింగ్ టిఫిన్ సెక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాము. మార్నింగ్ టిఫిన్ ఏంటి అంటారా? పెసరట్టు, ఉప్మా, బజ్జీ. సూపర్ కాంబినేషన్ కదండి. సో మా పిల్లలు అయితే ఇక్కడ స్టార్ట్ చేశారు. మా వాడు హడావిడే తప్ప మీకు తెలిసిందే కదా, బజ్జీ ఒకటే తిన్నాడు, వాడు ఇంకేం తినలేదు. అది కూడా మార్నింగే కాబట్టి. లేదా ఇంకా ఐస్ క్రీమ్ కప్పు కొనపడిందంటే అది కూడా ఉండదు వాడికి. ఈ లోపల ఇదిగోండి, అందరూ కూడా టిఫిన్ సెక్షన్ అది అయిపోయి పెళ్లి చూడడానికి రెడీ అయిపోతున్నారు. సో పదండి, మనం కూడా టిఫిన్ అది చేసేసిన తర్వాత అందరూ ఎలా రెడీ అయ్యారో ఒక రౌండ్ అయితే వేసేద్దాం. పెళ్ళంటే మామూలు సందడా చెప్పండి. చూడండి, చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా చక్కగా రెడీ అయ్యారు. ఇదేమో మా తమ్ముడు వాళ్ళ అమ్మాయి, తనేమో మా అమ్మాయి. అండ్ అలాగే ఇక్కడ మా వాడిని చూసారు కదా, కోటు అది వేసుకుని రెడీ అయిపోయాడు. సో ఇక్కడ నుంచి చుట్టాల హడావిడి అంతా స్టార్ట్ అయిందండి. ఇక్కడ నుంచి 1 by 1 అందరూ వస్తారు. సో అందరూ కూడా ఎంత బాగా రెడీ అయ్యారో చూడండి. సో పెళ్ళి అనగానే చాలా ముచ్చటగా మొత్తం అంతా కూడా సరదాగా హడావిడిగా కన్నుల విందుగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ చీరలను చూసుకుంటూ పక్క వాళ్ళని చీరలను చూస్తూ వాళ్ళకన్నా వీళ్ళ చీర బాగుందా లేకపోతే వాళ్ళ చీర బాగుందా అని కంపేర్ చేసుకుంటూ, అలాగే నగల విషయానికి కూడా వస్తే ఎవరిది బాగుంది అని మాట్లాడుకుంటూ చాలా సరదాగా హ్యాపీగా గడిచిపోతుందండి. మేము పెళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. డీజే కానీ, ఎదురు సన్నాహాలు కానీ, పెళ్లి తంతు కానీ, అందరు చుట్టాల హడావిడి కానీ, ఎక్కడెక్కడో దూరాన్ని ఉన్న వాళ్ళు అందరూ కూడా కలుస్తారు కదండి. సో అందుకని చాలా హ్యాపీగా ఉందండి. సో పెళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు ఇక్కడ చూసినట్లయితే పెళ్లి జీలకర్ర బెల్లం సమయం కూడా అయిపోయింది. చూసారు కదా, చిన్నవాళ్ల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరు మొహాల్లో కూడా ఆనందం కాంతులతో నిండిపోయిందండి. అలాగే అందరూ కూడా రకరకాల ముచ్చట్లు అవి చెప్పుకుంటూ ఉన్నారు. చాలా సరదాగా ఉన్నారు. సో ఈ లోపలనే భోజనాల సమయం కూడా వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం, పెళ్లి విందులో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూసేద్దామా? పదండి. అందరూ కూడా హడావిడిగా వడ్డానికి అన్నీ సిద్ధం చేసేసుకుంటున్నారు. ఎండ అయితే మంచి గట్టిగానే ఉన్నా ఇంత పెద్ద టెంట్లో లోపల భోజనాల దాకా అయితే ఎండ రాలేదండి. ఆ గాబరా కూడా ఏమీ లేదు. సో అందుకని అందరూ కూడా చక్కగా హాయిగా భోంచేశారు. సో ఇక్కడ ఏం వెరైటీస్ ఉన్నాయంటే అండి, ఇక్కడైతే చూడండి పులిహార కలుపుతున్నారు, ఇంకొక వైపు ఏమో పనసపట్టు కూర కలుపుతున్నారు. ఏంటి ఇవే చూపిస్తున్నా అనుకుంటున్నారా? లేదండి, ఇంకా అన్నీ ఉన్నాయి, కంగారు పడకండి. ఒకదాని తర్వాత ఒకటైతే చూపించేస్తాను. ఏమేమి ఐటమ్స్ ఉన్నాయంటే అండి, పప్పు, సాంబారు, అలాగే గోంగూర పచ్చడి, కందిపొడి, పులిహార, వంకాయ కూర లేకుండా ఉంటుందా చెప్పండి, అన్నిట్లోనూ రాజు. అండ్ అలాగే పనసపట్టు కూర, పులిహార, బూర్లు, స్వీటు, బజ్జీ, అప్పడాలు, వడియాలు, పెరుగు, ఐస్ క్రీమ్, ఇలా అన్ని రకాలు ఉన్నాయండి. ఇక్కడ భోజనాలు అవి జరుగుతూ ఉంటాయి. ఈ లోపు మా పిల్లలు ఏం చేస్తున్నారు, అలాగే ఇంకా మన చుట్టాలు ఎవరెవరున్నారు, ఇవన్నీ కూడా చూసేద్దామా? పదండి. అసలు ఇవన్నీ చూస్తుంటే నాకు నువ్వు నాకు నచ్చావు సినిమాలో ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి,
ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి చెరిసగమవమని మనసులు కలుపుతూ తెరచిన తరుణం ఇది వరకెరుగని వరసలు కలుపుతూ మురిసిన బంధుజనం మా ఇళ్ళలేత మా విళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైనవి గాలులే ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. ఇవన్నీ చూస్తే ఆ పాట గుర్తొచ్చిందండి, అందుకని సరదాగా అయితే పాడాను. ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడైతే ఏంటి మా అమ్మాయి ఏం చేస్తుంది అనుకుంటున్నారా? సో దాని చేతికైతే ఫోన్ దొరికిందండి. సో అందుకని ఏంటంటే సెల్ఫీ వీడియోస్ తీసేసుకుంటోంది. సో సరదాగా షేర్ చేద్దామని చూపిస్తున్నాను. ఇక్కడ తర్వాత అయితే చూడండి, ఇక్కడైతే బొంగమూత పెట్టింది కదా, దేనికి అనుకుంటున్నారా? జడగంటలు వేయలేదండి. సో అదొకటి, అందుకని కొంచెం బొంగమూత పెట్టింది. ఆ తర్వాత ఇక్కడ ఒక పాటకి డాన్స్ ఇస్తోందండి. సో ఆ పాట ఎవరైనా గెస్ట్ చేయగలిగితే నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. అవునండి, మీకు ఎంతకీ భోజనం విషయాలన్నీ చెప్పాను, కానీ భోజనం తిన్న తర్వాత ఆ భోజనం అంతా అరగడానికి కావాల్సిన ముఖ్యమైన పదార్థం కిళ్ళీ కదండి. సో ఆ కిళ్ళీ ఇక్కడ స్పెషల్గా పెట్టారు, చూసారా? అందులోకి ఏమేమి ఐటమ్స్ వాడతారు అవన్నీ కూడా ఇక్కడ పెట్టారు. చెర్రీస్ అని కానీ ఇంకా అందులో ఎన్ని రకాల మోడల్స్ ఉంటాయో అవన్నీ కూడా. ఎలాగో భోజనాల దగ్గరికి కూడా వచ్చాం కాబట్టి భోజనాలకు సంబంధించిన పాట కూడా పాడేసుకుందాం. వివాహ భోజనంబు హహ హహ హహ, వివాహ భోజనంబు విందైన వంటకంబు వియాల వారి విందు ఓహో నాకే ముందు ఔరౌర గారెలల్ల అయ్యారె బూరెలిల్ల ఓహోర అరిసెలల్ల ఇవెల్ల నాకే చల్ల బళేర లడ్డులందు వహ్వేణి పోణిలిందు బలే జిలేబి ముందు ఇవెల్ల నాకే విందు మజారే అప్పడాలు పులిహోర తప్పడాలు వహారె పాయసాలు ఇవెల్ల నాకే చాలు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఓహో నాకే ముందు ఇలాంటి పాటలన్నీ కూడా చాలా సరదాగా ఉంటాయి కదండి. ఇలాంటివి ఇంకా చాలా రకాల పాటలు ఉన్నాయండి. సో ప్రస్తుతానికి అయితే నాకు ఇవే గుర్తొచ్చాయి కాబట్టి సో ఇవైతే పాడేశాను. సో ఎలా ఉంది అనేది మాత్రం మీరే చెప్పాలి. బాగలేకపోయినా ఏమనుకోకండి మరి. భోజనాల టేస్ట్ అయితే చాలా బాగుందండి. సో అన్ని రకాల ఐటమ్స్ కూడా సూపర్గా ఉన్నాయి. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయాం. అవునండి, మీకు ఎదురు సన్నాహాల్లో ఒక గిఫ్ట్ ఇచ్చారని చెప్పాను కదా. సో ఆడవాళ్ళకైతే ఈ డ్రై ఫ్రూట్ జార్ ఇచ్చారండి, అండ్ అలాగే మగవాళ్ళకైతే టవల్ ఇచ్చారు. సో టవల్ అయితే చూసేసారు కదా, ఆయన మెళ్ళ వేసుకున్నారు. అండ్ అలాగే డ్రై ఫ్రూట్ జార్ అయితే ఇదండి. సో చాలా ముద్దుగా క్యూట్గా ఉన్నాయి కదండి. బ్లూ కలర్ వచ్చింది, చాలా బాగుంది. సో అండ్ హ్యాండిల్ చేయడానికి కూడా బాగుంది. అండ్ తర్వాత ఇదేంటి అంటారా? సో వాళ్ళ ఫంక్షనే పుట్టు వెంట్రుకలు అని ఇంకొకటి కూడా జరిగిందండి. సో నెక్స్ట్ డే వెళ్ళాము. సో అప్పుడైతే ఇది ఇచ్చారు. సో ఈ మూకుడైతే చాలా బాగుంది కదండి. ఎక్కువ మంది వచ్చినప్పుడు చేయడానికి చాలా బాగుంటుంది, అలాగే స్వీట్స్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఇదండి మొత్తం మా పెళ్లి వీడియో. ఇది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.